నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఈ నెల 27న వినాయక చవితిని పురస్కరించుకొని ప్రారంభం కానున్న గణపతి నవరాత్రోత్సవాలలో వాడవాడన కొలువుదీరి 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకోవడానికి గణనాథులు సిద్ధమయ్యారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం మైదానంలో, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ మైదానంలో గణేష్ విగ్రహాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి సోలాపూర్, జోధ్పూర్, నాందేడ్, ధూల్పేట్ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన అనేక రకాల ఆకృతులతో ఉన్న గణపయ్యలను విక్రయదారులు అమ్మకానికి ఉంచారు. బాల గణపతి, మహారాజ్ గణపతి, సూర్యప్రభ గణపతి, అయోధ్య గణపతి, మయూర వాహన గణపతి, కేసరి వాహన గణపతి, వ్యాఘ్ర వాహన గణపతి, మూసిక వాహన గణపతి, నంది వాహన గణపతి, కమల గణపతి, పరశురామ గణపతి, పంచముఖ గణపతి, బొంబాయి మోడల్ గణపతి, బొజ్జ గణపతి ఇలా వివిధ ఆకృతులలో విక్రయ కేంద్రాల వద్ద గణనాథులను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఈసారి చాలా వెరైటీలు వచ్చాయని, నచ్చిన విగ్రహాలను ముందే బుక్ చేసుకోవాలని విగ్రహాల విక్రేత పతంగుల రవి కోరారు. కేంద్రంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కొనుగోలు చేసి దూర ప్రాంతంలోకి వెళ్ళి తీసుకువచ్చి భక్తులకు మరి హోల్సేల్ రేట్లకి ఇవ్వడం జరుగుతున్నది. నేచురల్ కలర్లతోటి మరి నాందేడ్, సోలాపూర్ తదితర ప్రాంతంలోకి వెళ్ళి హైదరాబాద్, దుల్పేట్, కోరుట్ల ప్రాంతంలోకి వెళ్ళి తీసుకువచ్చి విక్రయించి రేట్లు చాలా తక్కువ ధరలకే మీకు హోల్సేల్ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. భక్తులు తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోవాలని చెప్పి నా యొక్క మనవి. ఎందుకంటే లాస్ట్ టైంలో వచ్చి అన్న ఈ వెరైటీ కావాలి, అన్న ఆ వెరైటీ కావాలంటే మీకు కావాల్సిన వెరైటీ దొరకపోవచ్చు. కనుక ముందు వస్తే మీకు కావాల్సిన వెరైటీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీరు ప్రతి ఒక్క భక్తులు తొందరగా రావాలని చెప్పి మా యొక్క కోరిక. అదేవిధంగా నేచురల్ కలర్లతోటి చాలా వెరైటీలతోటి డిఫరెంట్ కలర్లతోటి వెరైటీస్ అంటే చాలా ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని స్టాకు పెద్ద ఎత్తున తీసుకొచ్చినప్పటికీ చాలా 50% ఇప్పటికే సేల్ జరిగింది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.